అందరికీ నమస్కారం. ఇట్స్ ఓకే పాడ్కాస్ట్కి స్వాగతం. నేను మీ సుధామయిని. మీకు నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈరోజు కంటెంట్కి వెళ్ళిపోదాం. కొన్నిసార్లు మనసులో మోసే భారము ఇతరుల మీద ఉన్న కోపం కాదు, మనసులోనే దాచుకున్న బాధ. మనం మళ్ళీ మళ్ళీ ఆ మాటలను, ఆ బాధను, ఆ మోసాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఒకరోజు అది తగ్గిపోతుందేమో అనుకుంటాం, కానీ బాధను పట్టుకొని ఉండడం మన గాయాన్ని మళ్ళీ మళ్ళీ తెరిచినట్టే. క్షమించడం అంటే జరిగినది సరైనదని అర్థం కాదు, మర్చిపోవడం కూడా కాదు, మళ్ళీ అదే వ్యక్తిని నమ్మాలని కూడా కాదు. క్షమించడం అంటే మనశ్శాంతిని ఎంచుకోవడం, బాధ కంటే ప్రశాంతతని ఎంచుకోవడం, మనసులోని భారాన్ని వదిలేయటం. వాళ్ళ కోసం కాదు, మన కోసం, మన నిద్ర కోసం, మన నవ్వు కోసం, మన హృదయం కోసం, మన శాంతి కోసం. ఎంతో కాలంగా మనసులో ఒక భారాన్ని మోస్తూ ఉంటే ఒక గాఢమైన శ్వాస తీసుకోండి. మరి ఈ ప్రయాణాన్ని కలిసి ప్రారంభిద్దాం. మనం ఎప్పుడో ఒకసారి లైఫ్ టైంలో నాన్ స్టాప్ కంప్లైంట్స్ ఇచ్చే వ్యక్తిని చూసి ఉంటాం. అది ఎవరైనా కావచ్చు. ఒకటే కోపం, జెలసీ, స్ట్రెస్ ఫర్ డిఫరెంట్ రీజన్స్. ఈ సిచ్యువేషన్ గురించి ఒక చిన్న స్టోరీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక విద్యార్థి తన మాస్టర్ దగ్గరకు వెళ్ళి లైఫ్లో ఉన్న ఎండ్లెస్ కంప్లైంట్స్ అన్నీ చెప్పాడట. అది విన్న మాస్టర్ గారు అతని చేతిలో కొన్ని బుక్స్ పెట్టి క్లాస్ రూమ్ బెంచెస్ చుట్టూ ఒక రౌండ్ వేసిరా అన్నారు. కొంచెం బరువుగా అనిపించిన స్టూడెంట్ వెళ్ళి వచ్చాడు. తర్వాత మాస్టర్ ఇంకో 2 బ్యాగ్ షోల్డర్కి తగిలించి ఇప్పుడు సెకండ్ రౌండ్ వెళ్ళు అన్నారు. ఈసారి కాళ్ళు చేతులు నెప్పెట్టాయి, కంప్లైంట్స్ కూడా కొంచెం తగ్గాయి. మూడోసారి ఆ బుక్స్, బ్యాగ్స్ అన్నింటితో పాటు ఒక చైర్ కూడా మోయమన్నారు. ఈసారి స్టూడెంట్ పూర్తిగా ఎగ్జాస్ట్ అయిపోయాడు. కంప్లైంట్ సంగతి పక్కన పెడితే మాట్లాడే శక్తి కూడా లేకపోయింది. అప్పుడు మాస్టరు ఆ భారమంతా దించేసి ఇలా అడిగారు, ఇప్పుడు ఎలా అనిపిస్తోంది అని. స్టూడెంట్ ఒక డీప్ బ్రీత్ తీసుకుని చాలా లైట్గా ఉంది అన్నాడు. అప్పుడు మాస్టర్ నవ్వుతూ చెప్పారు, కంప్లైంట్స్, గ్రడ్జెస్, యాంగర్ ఇవన్నీ కూడా మనం మోసే భారాలు లాంటివి. వాటిని పట్టుకుని ఉంటే మనసు అలసిపోతుంది. ఫర్గివ్ చేయడం అంటే వాళ్ళ కోసం కాదు, మన మనశ్శాంతి కోసం, ఆరోగ్యం కోసం. అందుకే ఫర్గివ్, నాట్ ఫర్ దెమ్, ఫర్ యూ. మళ్ళీ డైలీ డోస్ ఆఫ్ మోటివేషన్తో ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. సైనింగ్ ఆఫ్, సుధామయ్యి.